దళిత కాలనీలో పేరుకుపోయిన సమస్యలు, దళితుల సమస్యలపై ఈ నెల 24వ తేదీన భీమవరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కేవీపీఎస్ మరియు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో వినూత్నంగా ఖాళీ శవపేటికలతో ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ప్రస్తుతం ఇదే విషయంలో మాతో మాట్లాడడానికి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉన్నారు. సరే, ఏంటి వినూత్నమైన రీతిలో ఖాళీ శ్మశాన పేటికలతో ఈ విధంగా చేయాలనుకుంటున్నారు? ఏంటి సమస్యలు ఏ విధంగా పరిష్కారం తీసుకుని మీరు కృషి చేస్తారు? ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా దళిత ఓడల్లో ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నట్టుగా ఉన్నాయి. అయితే పాలకులు మాత్రం, అటు కేంద్రంలో పాలకులు కానీ మన రాష్ట్రంలో పరిపాలిస్తున్న పాలకులు మాత్రం మేము అందరినీ సమానంగా చూస్తున్నాం, దళితుల అభివృద్ధి మా ధ్యేయం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కిందకి వెళ్ళి పరిశీలన చేస్తే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. అవి మేము వ్యవసాయ కార్మిక సంఘం కానీ కేవీపీఎస్గా కానీ మా రాష్ట్ర సంఘాలు ఈరోజు రాష్ట్రంలో జూన్ 16 నుండి ఆగస్టు 24 వరకు కూడా దఫదఫాల కార్యక్రమాలు పిలిపించాయి. అందులో భాగంగా అనేక దళాలని ఏర్పాటు చేసి జిల్లాలో ఒక 78 దళాలని 150 మంది సభ్యులతోటి మొత్తం 20 మండలాలు 6 పట్టణాల్లో ఈ సర్వే అనేది చేయటం అనేది జరిగింది. మొదటి దఫాగా ఆ సర్వే 15 రోజుల పాటు సర్వే చేసి ఆ వచ్చిన సమస్యల మీద గ్రామ సచివాలయాలకి, మండల కార్యాలయాల వద్ద వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమం మొదట చేపట్టడం జరిగింది. చివరిగా రేపు కలెక్టరేట్ కాడ కార్యక్రమం చేయాలనేది ఈ ఉద్దేశం. అయితే ఈ సర్వేలో వచ్చినటువంటి ప్రధాన అంశాలుగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి దళిత ఓడలకి, అగ్రవర్ణ పేటలకి చాలా వ్యత్యాసం ఉంది. అది మంచినీళ్ళ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీ విషయంలో కానీ అనేక సమస్యలు ఈరోజు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నాయి. దళిత ఓడల్లో త్రాగేందుకు మంచినీళ్ళు లేక రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ పంచాయతీ వాళ్ళు ఒకరోజు ఉదయం నీళ్లు ఇస్తారు, మళ్ళీ రెండో రోజు ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అది ఇళ్ల స్థలాలు కానీ అనేక రకాల సమస్యలు. కానీ మేము సర్వే చేయగా ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఏంటని చూస్తే, ఒకటి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దళితుల ఇళ్లకి సోలారు మేము విద్యుత్ వెలుగుల్ని అందిస్తున్నామని ఈరోజు గొప్పగా చెప్తా ఉన్నారు. కానీ మేము దళితుల ఇళ్ల దగ్గర పెట్టినటువంటి సోలార్లని ఈరోజు మొత్తం ఎస్సీ పేటల్లో మన జిల్లాలో అనేక చోట్ల మేము సర్వే చేస్తాం. ఏంటి ఆ సర్వే చేయగా వచ్చినటువంటి విషయం చూస్తూ ఉంటే, దళితుల ఇళ్లపై పెట్టినటువంటి సోలార్ విద్యుత్తు ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చే విద్యుత్తు వారింట్లో మాత్రం వెలుగులు లేవు. వాళ్ళ ఇంటిపైనేమో ప్యానల్స్ ఉన్నాయి, సోలార్ ప్యానల్స్. మరి వాళ్ళ ఇంట్లోకి ఆ విద్యుత్ వెలుగులు లేకుండా ఎందుకు పెట్టినట్టు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు దళితుల ఇళ్లపైన ఆ ప్యానల్ పెట్టడానికి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకున్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నారు. వాళ్ళే తీసుకుని వాళ్ళ ఇంటి మీద పెట్టి ఆ విద్యుత్తును బయటకు పంపించేస్తూ ఉన్నారు. అంటే ఇది దళితులు మోసం చేయటం కదా అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే ఆ ఇంట్లో సంబంధించినటువంటి విద్యుత్తు వాళ్ళు ఉపయోగించుకోగా మిగిలింది బయటికి పంపించి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు వాళ్ళు పెట్టేది వాళ్ళ ఇంటి మీద పెట్టి ఆ విద్యుత్తును మాత్రం బయటికి పంపిస్తున్నారు. కానీ పెట్టుకున్నందుకు మాత్రం 200 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామంటున్నారు. ఇదే సోద్యం. అందుకే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వాళ్ళని, ఏదైతే మీరు ఇంటిపైన పెడతా ఉన్నారో దళితుల ఇళ్లపైన ఆ విద్యుత్తు వాళ్ళ ఇంట్లోకి ముందు ఉపయోగించుకునేటట్టుగా చూడండి అని మేము కోరుతా ఉన్నాం. ఇక రెండోది, అనేక సమస్యలు, అది రోడ్లు కానీ డ్రైన్లు కానీ అనేక సమస్యల మీద ఈరోజు అక్కడ ఉన్న ఇబ్బందులు, ఆ ఇబ్బందులన్నింటి మీద రేపు 24వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున మొత్తం ధర్నా చేయబోతా ఉన్నాం. కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చెప్తూ ఉన్నాయి కుల వివక్షత లేదు అని. అంటే కుల వివక్షత అనేది ఇంకా కొనసాగుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. ఈ రోజుకి దళితుల పట్ల కుల వివక్ష, అంటరానితనం ఖచ్చితంగా అమలు జరుగుతూ ఉంది. దళితులు అవి ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో సాధారణంగా రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతున్న జిల్లాలో మొట్టమొదటి ప్లేస్లో ఉండేది పశ్చిమ గోదావరి జిల్లా. అన్ని రకాలుగా అభివృద్ధి కోణం ఉంది. కానీ అట్లాంటి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా దళితుల పట్ల వివక్ష అనేది ఈ రోజుకి కొనసాగుతుంది అనేది మా ఈ కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ సర్వేలో సామాజిక శంకరావంలో బయటపడింది. ఏమిటి కుల వివక్ష అంటే, ఈ రోజుకి దళిత ఉద్యోగులుగా ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు అద్దెకిచ్చే పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలో లేదు. మరొక వైపు కనీసం ఇళ్ళకి అద్దెతో పాటు
కొన్ని చోట్ల తాడేపల్లిగూడ లాంటి ప్రాంతాల్లో పొంతల ముసలమ్మ జాతర జరిగితే అన్ని వీధుల్లోకి ఆ జాతర వెళ్ళింది. కానీ ఎస్సీ కాలనీలోకి మాత్రం వెళ్ళడం మాత్రం అడ్డుకొని ఆదిపత్య కులాల వాళ్ళు ఆ పేటలోకి వెళ్ళడం వద్దు, వాళ్ళు దళితులు అని చెప్పేసి చాలా బహిరంగంగా చెప్పిన పరిస్థితి దుస్థితి కూడా ఎవరు కనిపిస్తూ ఉంది. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో కుల వివక్ష కొనసాగుతుంది, కానీ రూపాలు మారాయి. ఆ రూపాలు ఏంటి? కొత్తగా వచ్చినటువంటి ఈ టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు కొన్ని చోట్ల దళిత సర్పంచ్లు ఉన్నారు. గతంలో నవడూరు దళిత సర్పంచ్ పైన కులవక్షని చూపించి ఆమె కుర్చీ నుంచి కూడా లేపించే దుస్థితి నవడూరు ప్రాంతంలో కూడా మాకు కనిపించింది. కానీ అట్లాంటి కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు వార్డు మెంబర్లు గానో, కౌన్సిలర్లు గానో, సర్పంచ్ గానో, ఉప సర్పంచ్లు గానో ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్న దళితులకు కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేదు. ఆ కుర్చీని అడ్డం పెట్టుకుని ఆధిపత్య కులాల వాళ్ళు ఆధిపత్యం చలాయించే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కుల వివక్ష అనేది ఈ రోజుకి కొనసాగుతుంది అనేది తేటతలం అవుతా ఉన్నది. మరొక వైపు ప్రధానంగా మేము ఈ సామాజిక శంకరామంలో వచ్చిన ప్రధాన సమస్య శ్మశాన వాటిక. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ల కాలంలో 6 అడుగులు భూమి కోసం ఆత్మగౌరవంతో పూడ్చిపెట్టడం కోసం దళితులు ఈ రోజుకి పోరాటం చేస్తున్నారు అని అంటే పాలకులు సిగ్గుపడాలి, ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలి, అధికారులు సిగ్గుపడాలి. వాళ్ళ అలసత్వం తప్ప, నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదని మేము భావిస్తున్నాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మండలాలు, 6 పట్టణాల్లో సుమారు దాదాపుగా 80% దళిత పేటలకి శ్మశాన వాటికి లేదు. ఇది స్పష్టం. అవసరమైతే ప్రజాప్రతినిధులు వస్తారా, రండి మేము నిరూపిస్తాం. అధికారులు వస్తారా, మేము నిరూపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రతినిధి వచ్చినా మేము ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మేము దాన్ని నిరూపిస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈ రోజున 80% దళిత పేర్లకి శ్మశాన వాటికి లేకపోతే ఉన్న 20% శ్మశాన వాటికలు ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. ఆ వెళ్ళే దారి ఆక్రమణకు గురవుతూ ఉంది. మరొక వైపు కనీసం ఆ భూమి ఆక్రమణకు గురయ్యే పరిస్థితి అరాకొర ఎక్కడైనా ఉంటాయి, కానీ అవి 1500 మంది జనాభాకి 5 సెంట్లో 10 సెంట్లో ఉండే దుస్థితి కనిపిస్తుంది. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 1235 జీవో రిలీజ్ అయింది. ఈ రోజుకి దాని ఇంప్లిమెంటేషన్ ఏ ప్రభుత్వం వచ్చినా సరే చేసే పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవీపీఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేత సాధించుకున్నటువంటి ఆ జీవో అది. దాని ద్వారా ప్రతి దళిత పేటకి జనాభా నిష్పత్తితో సంబంధం లేకుండా 2 ఎకరాల భూమిని శ్మశానానికి కేటాయించాలి. ఆ జీవోలో ఉన్నటువంటి సారాంశం. కానీ దాన్ని అది ఎక్కడా కూడా అమలు చేసే పరిస్థితి లేదు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఒక సర్క్యులర్ జారీ చేశారు, ప్రతి దళిత పేటకి శ్మశానం వాటికి అవసరమైతే అరెకరమో ఎకరమో ఇవ్వాలని చెప్పేసి. కానీ అది కూడా ఎక్కడ కూడా ఈ రోజుకి ఇంప్లిమెంటేషన్ లేదు. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం హడావిడి చేశారు గత లాస్ట్ ఇయర్లో, కానీ ఎక్కడ కూడా అది ఇంప్లిమెంటేషన్ లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడైతే శ్మశాన వారికి సమస్య ఉందో ఆ ప్రాంతం నుంచి ఖాళీ శవపేటికతో రేపు 24వ తేదీన జిల్లా వ్యాప్తంగా జిల్లా నలుమూల నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ధర్నాలో దళితుల యొక్క శ్మశాన వాటిక సమస్య పరిష్కారం అయ్యే దిశగా మేము దళితులను కూడగడతా ఉన్నాం. దాంతో పాటు కానీ ఈరోజున కమ్యూనిటీ హాల్ ఎక్కడ కూడా నిర్మాణం లేదు, డ్రైనేజీలు ఎక్కడ కూడా నిర్మాణం లేదు, సీసీ రోడ్లు ఎక్కడ కూడా నిర్మాణం లేదు. అంటే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మంజూరు లేదు, ఖర్చు లేదు, కనీసం వాళ్ళకి కేటాయించే పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. మేము ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎక్కినటువంటి ఈ 2 ఏళ్ల కాలంలో కనీసం మీ ప్రాంతంలో మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక్క 10 దళిత పేటలకైనా మీరు డ్రైనేజీ నిర్మాణం చేశారా? మీరు సీసీ రోడ్డు నిర్మాణం చేశారా? ఒక్క దళిత పేటకైనా మీరు అరెకరం శ్మశాన వాటికి భూమినైనా మీరు కేటాయించారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎక్కడ కూడా అట్లాంటి అభివృద్ధి చేయలేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అవసరమైతే దానికి బహిరంగ చర్చకు కూడా కేవీపీఎస్గా మేము సిద్ధమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ దళితుల సమస్యలు ఏమాత్రం మారడం లేదన్నారు. అంతేకాకుండా దళితులు మరణిస్తే కనీసం 6 అడుగుల గొయ్యి తీసుకునేందుకు స్థలం కూడా లేకపోవడం బాధాకరం అంటున్నారు. ఈ నెల 24వ తేదీన దాదాపు ఖాళీ శవపేటికలతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నాను ఏర్పాటు చేశామని కేవీపీఎస్ మరియు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం తెలియజేస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటరామతో మనోజ్ RTV భీమవరం నుంచి.